నమస్కారం. కార్తీక పురాణం 8వ రోజు పారాయణం. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనకుడు ఇలా అడిగాడు. మహానుభావ, మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్ష్మంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపాలు పోవని మీలాంటి మునిశ్రేష్ఠులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండడం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణసంకరులైన వారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెగిలించడం వంటిది కాదా? దీని మర్మమేంటి? నాకు సవివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైందే. నేను వేదాంగాలను కూడా పఠించాను. వాటిల్లోని సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామస అని పిలిచే 3 రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే దేశకాల పాత్రలు 3 సమాన సమయంలో సత్వగుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాము. మనోవాక్కాయ కర్మలతో వనర్చే ధర్మం అధర్మంపై ఆధిక్యత పొందుతుంది. ఉదాహరణకు, తామ్రపర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా, లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలితాన్నిస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మమగునట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో 4 వేదాలు చదివిన బ్రాహ్మడొకడుండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలా కాలానికి లేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి అజామిళుడు అని నామం పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరించేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంతుడయ్యాడు. మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతం తెంచి మద్యం సేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచూ ఉండేవాడు. ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాభం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామిళుడు కులభ్రష్టుడయ్యాడు. కుల బహిష్కరణతో అతను మరింత కిరాతుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒకరోజున అజామిళుడు అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. అజామిళుడు ఆమెపై పడి కాసేపు ఏడ్చి ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో అజామిళుడు ఆమెను పెంచసాగాడు. ఆమె కాస్త యుక్త వయసుకు వచ్చేసరికి అజామిళుడు కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భం దాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా ఎక్కడికి వెళ్ళినా తన వెంట తీసుకెళ్తూ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి.
ఇలా కొంతకాలం గడిచాక అజామిలుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగగ్రస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలు చాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామిలుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక నారాయణ నారాయణ అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామిలుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంఖ చక్ర గదాధారులు అయిన శ్రీ మహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేం వైకుంఠానికి తీసుకువెళ్లడానికి వచ్చాము అని చెప్పి అజామిలుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో, అయ్యా, వీడు పరమ దుర్మార్గుడు, వీడు నరకానికి వెళ్లడమే తగినది అని చెప్పగా విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించడాన్ని ఉటంకిస్తూ ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతనిప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినోభవంతు అన్నట్టు అజామిలుడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు. ఇంతటితో కార్తీక పురాణం 8వ రోజు పారాయణ సమాప్తం.